క్రిస్మస్ సీజన్‌లో మేరీ క్రిస్మస్ అని విష్ చేయడం బాగా పాపులర్ అయింది 18వ శతాబ్దంలో. 1843 సంవత్సరంలో చార్లెస్ డికెన్స్ రాసిన 'క్రిస్మస్ క్యారల్స్' అనే నవల పబ్లిష్ అయ్యాక క్రిస్మస్ టైంలో మేరీ క్రిస్మస్ అని విష్ చేసుకోవడం బాగా ఫేమస్ అయింది. ఈ క్రిస్మస్ నవలలో మేరీ క్రిస్మస్ అనే మాట 21 సార్లు ఉంటది. ఈ నవలని బేస్ చేసుకుని కొన్ని మూవీస్ కూడా వచ్చాయి. ఈ నవల కన్నా ముందు మేరీ క్రిస్మస్ అని విష్ చేయడం మొదటిసారిగా 1534 సంవత్సరంలో క్యాథలిక్ బిషప్ అయిన జాన్ ఫిషర్ థామస్ క్రోమ్వెల్ అనే వ్యక్తికి రాసే క్రిస్మస్ లెటర్లో మేరీ క్రిస్మస్ అని విష్ చేశాడు. ప్రజెంట్ ఎక్కువ మంది హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడం కంటే ఎక్కువగా మేరీ క్రిస్మస్ అని విష్ చేస్తూ ఉంటారు. అలా మేరీ క్రిస్మస్ అనేది ఒక ట్రెడిషనల్ క్రిస్మస్ విషెస్గా మారింది. ఈ వీడియోలో ఇంకొన్ని క్రిస్మస్ ట్రెడిషన్స్తో పాటు డిసెంబర్ 25 గురించి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియో చివరి వరకు చూడండి. క్రైస్తవుల అతిపెద్ద పండుగ క్రిస్మస్. క్రైస్తవులు కాని వాళ్ళు కూడా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇది నాన్ రిలీజియస్ వేలో జరుపుకుంటారు. మామూలుగా అయితే క్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అనే పదానికి అర్థం క్రీస్తుని ఆరాధించుట. మొదట్లో క్రైస్తవులు ఈస్టర్ను మాత్రమే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. 4వ శతాబ్దం నుండి చర్చ్ అఫీషియల్గా క్రీస్తు పుట్టినరోజును జరపడం హాలిడేగా ప్రకటించడం మొదలుపెట్టింది. బైబిల్లో క్రీస్తు పుట్టిన తేదీని వ్రాయలేదు, కానీ ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ డిసెంబర్ 25ని సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ డిసెంబర్ 25నే రావడానికి కొన్ని థియరీస్ ఉన్నాయి. వాటిలో మొదటిది యూదుల సాంప్రదాయాన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయడం. రెండవది అప్పటికే ఉన్న రోమన్ పాగన్ ఫెస్టివల్స్ని రీప్లేస్ చేయడానికి ఎర్లీ క్రిస్టియన్స్ క్రిస్మస్ని క్రిస్టియన్ వాల్యూస్తో తీసుకొచ్చారని చెప్తారు. మూడవది డిసెంబర్ 25 శీతాకాలంలో వస్తుంది. ఈ సీజన్లో పగల కన్నా రాత్రి ఎక్కువసేపు ఉంటుంది, కాబట్టి వెలుగు కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. బైబిల్ ప్రకారం యేసుప్రభు ఈ ప్రపంచానికి ఒక హోప్ని, రక్షణని తీసుకువచ్చి ఒక వెలుగ్గా ఈ ప్రపంచానికి ఉన్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ డేని డిసెంబర్ 25ని పెట్టారనేది ఇంకో థియరీ. నాలుగవది ఎర్లీ క్రిస్టియన్ రైటర్స్ క్రీస్తు శిలువ మరణం, ఆయన జననం ఒకే రోజు అంటే మార్చి 25న జరిగాయని నమ్మారు. సో మార్చి 25 నుండి 9 నెలలు లెక్క పెడితే డిసెంబర్ 25 వస్తుంది. ఆ రోజే క్రీస్తు పుట్టిన తేదీ అని ఎర్లీ క్రిస్టియన్స్ నమ్మేవాళ్ళు. ఇలా కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి, కానీ యేసుప్రభు పుట్టిన డైరెక్ట్ డేట్ని బైబిల్ చెప్పలేదు. ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగింది 336 సంవత్సరంలో ఇటలీలోని రోమ్లో రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ పరిపాలనలో జరిగింది. ఈయన ఫస్ట్ క్రిస్టియన్ రోమన్ ఎంపైర్. అప్పటికి క్రిస్మస్ అనేది రోమన్ సామ్రాజ్యంలో అఫీషియల్ ఫెస్టివల్ కాదు. ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చ్ పోప్ జూలియస్ 350వ సంవత్సరంలో డిసెంబర్ 25న క్రిస్మస్ అని డిక్లేర్ చేశారు. క్రిస్టియన్స్ అందరూ ఒకే రోజున క్రిస్మస్ జరుపుకోరు. ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ జనవరి 7వ తారీఖున, క్యాథలిక్ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ డిసెంబర్ 25ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొన్ని ప్రొటెస్టెంట్ చర్చెస్ డిసెంబర్లో ఏదో ఒక రోజున క్రిస్మస్ని జరుపుకుంటాయి. డిసెంబర్ నెలంతా క్రిస్మస్ సీజన్గా ఉంటుంది. క్రిస్మస్లో ఇంకో ట్రెడిషన్ క్యాండిల్ లైట్ సర్వీసింగ్. క్రిస్మస్లో క్యాండిల్స్ వాడడం అనేది మధ్యయుగం నుండి ఉంది. క్యాండిల్స్ని స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ గుర్తుగా యూజ్ చేస్తారు. బైబిల్లో యేసుప్రభు ఈ ప్రపంచానికి వెలుగని ఉంటుంది, కాబట్టి దానికి గుర్తుగా ఈ క్యాండిల్ లైట్ సర్వీసింగ్ చర్చిలో జరుపుతారు. క్రిస్మస్ లైటింగ్కి ఆరిజిన్ కూడా ఈ క్యాండిల్సే. ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టక ముందు క్యాండిల్స్ని క్రిస్మస్ ట్రీ డెకరేషన్కి యూజ్ చేసేవాళ్ళు. క్రిస్మస్ ట్రీకి క్యాండిల్స్ పెట్టి డెకరేట్ చేయడం 17వ శతాబ్దంలో మొదలైంది. అప్పటి నుండి క్రిస్మస్ క్యాండిల్స్ పెట్టడం యూరప్ మొత్తం చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యింది. క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ క్యారల్స్ అనే ట్రెడిషన్ కూడా చాలా సందడిగా ఉంటుంది. క్రిస్మస్ క్యారల్స్ అంటే క్రిస్మస్ పాటలు. క్రిస్మస్ సీజన్లో పబ్లిక్ స్ట్రీట్లో కానీ లేదా మిగతా క్రైస్తవుల ఇంటిని విజిట్ చేసి అక్కడ క్రిస్మస్ పాటలు పాడతారు. క్రిస్మస్ క్యారల్స్ చర్చిలో కూడా జరుగుతుంది. ఇలా సంతోషంగా పాటలు పాడడం అనేది 2వ శతాబ్దం నుండి ఉంది. రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవానికి ముందే పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడం అనే ఒక ట్రెడిషన్ ఉండేది. ఎర్లీ క్రిస్టియన్స్ దానికి బదులుగా క్రిస్టియన్ సాంగ్స్ పాడేవాళ్ళు. 129వ సంవత్సరంలో రోమ్లో ఉన్న బిషప్ క్రిస్మస్ సర్వీస్లో ఏంజల్ సైమ్ అనే క్రిస్మస్ సాంగ్ పాడాలని చెప్పారు. కానీ అప్పట్లో ఈ సాంగ్స్ బిషప్స్ మాత్రమే పాడేవాళ్ళు. దీని తర్వాత ఇంకో క్రిస్మస్ సాంగ్ కామస్ ఆఫ్ జెరూసలేం అనే సాంగ్ని 760వ సంవత్సరంలో గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ వాళ్ళు వ్రాసారు. ఆ తర్వాత యూరప్ అంతటా క్రిస్మస్ సాంగ్స్ చాలామంది వ్రాసారు. కానీ అవన్నీ లాటిన్ భాషలో ఉండడం వల్ల, ఆ భాషని సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేకపోవడం వల్ల అంత ఎక్కువగా పాపులర్ అవ్వలేదు. 12వ శతాబ్దంలో క్రిస్మస్ క్యారల్స్ అనేది పబ్లిక్లోకి వెళ్ళింది. 1223వ సంవత్సరంలో ఇటలీలోని గ్రెకియో అనే టౌన్లో సెయింట్ ఫ్రాన్సిస్ క్రీస్తు పుట్టుకని ఒక స్కిట్ లాగా వేశారు. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి క్రిస్మస్ నాటిక. ఈ నేటివిటీ సీన్లో పూర్తిగా నిజమైన యానిమల్స్ని వాడారు. అక్కడ విలేజర్స్ ఈ క్రిస్మస్ స్కిట్ని చూడడానికి వచ్చారు. యేసుప్రభుని పశువుల తొట్టులో పడుకోబెట్టే సీన్ వచ్చే టైంలో సెయింట్ ఫ్రాన్సిస్ బేబీ జీసస్ కోసం ఆయన ఎందుకు ఈ ప్రపంచానికి వచ్చాడని చెబుతూ ఉండగా అక్కడ వర్షిప్ చేసే వాళ్ళందరూ పాటలు పాడడం మొదలుపెట్టారు. వాటిలో కొన్ని పాటలు మాత్రమే లాటిన్ భాషలో ఉండడం, మిగిలినవన్నీ అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్లో ఉండడం వల్ల అక్కడికి వచ్చిన ఆడియన్స్ కూడా వాళ్ళతో కలిసి పాడారు.
ఈ కొత్త క్యారల్స్ ఐడియా ఇటలీ నుండి మొదటిగా ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీకి చాలా వేగంగా స్ప్రెడ్ అయ్యింది. ఆ తర్వాత యూరప్ అంతటా ఈ క్రిస్మస్ క్యారల్స్ అనేది వచ్చింది. 14వ శతాబ్దంలో ఇంగ్లీష్‌లో మొదటిసారిగా క్రిస్మస్ పాటలు రావడం మొదలయ్యాయి. 'సైలెంట్ నైట్' అనే పాపులర్ క్రిస్మస్ సాంగ్ ఈ క్రిస్మస్ క్యారల్స్ కోసం రాసిందే. క్రిస్మస్ అనగానే క్రిస్మస్ కేక్ కూడా గుర్తు వస్తది. ప్రెజెంట్ క్రిస్మస్ సీజన్‌లో కేక్ కటింగ్, షేరింగ్ అనేది క్రిస్మస్ ట్రెడిషన్‌లో ఒక భాగంగా మారిపోయింది. ఇలా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కలిసి కేక్ కటింగ్ చేయడం, షేరింగ్ చేయడం లాంటివి యూనిటీకి, క్రిస్మస్ సందర్భంగా అందరూ కలిసి సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి సింబల్‌గా ఈ క్రిస్మస్ కేక్ వచ్చింది. క్రిస్మస్ కేక్ అనే వర్డ్ మొదటగా యూజ్ చేసింది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వాళ్ళు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదట స్టార్ట్ అయ్యేది క్రిస్మస్ ఈవ్ రోజున. క్రిస్మస్‌కి ముందు రోజు సాయంత్రాన్నే క్రిస్మస్ ఈవ్ అని అంటారు. అంటే డిసెంబర్ 24 ఈవినింగ్ నుండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. క్యాథలిక్ చర్చిలో అయితే మిడ్‌నైట్ మాస్ లాంటి చర్చ్ సర్వీసెస్, ప్రేయర్స్ లాంటివి జరుగుతాయి. కొన్ని ప్రొటెస్టెంట్ చర్చెస్‌లో కూడా క్రిస్మస్ ఈవ్ నుండే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. చాలామంది చర్చ్‌కి అటెండ్ అవుతారు. ఇంకా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కలిసి క్రిస్మస్ డిన్నర్ లాంటివి చేస్తూ, గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ పండుగ సంతోషాన్ని షేర్ చేసుకుంటారు. వేరు వేరు ప్రాంతాలను బట్టి వేరువేరుగా క్రిస్మస్ ఈవ్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు. క్యాండిల్ లైట్ సర్వీసింగ్, క్రిస్మస్ క్యారల్స్, క్రిస్మస్ కిట్స్ లాంటివి క్రిస్మస్ ఈవ్‌లో ఉంటాయి. వెస్ట్రన్ కల్చర్‌లో అయితే క్రిస్మస్ ఈవ్ రోజున పిల్లలు శాంటా క్లాస్ తెచ్చే గిఫ్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. శాంటా కోసం కుకీస్, పాలు లాంటివి ఉంచుతారు. పిల్లలు సాక్స్ లాంటివి కడతారు. శాంటా క్లాస్ ఆ రోజు నైట్ వచ్చి అందులో వాళ్ళకి గిఫ్ట్స్ పెడతాడని అనుకుంటారు. క్రిస్మస్ ఈవ్ అనేది మెయిన్ క్రిస్మస్‌కి ప్రిపేర్ అవ్వడం లాంటిది. క్యాథలిక్ క్రిస్టియానిటీలో క్రిస్మస్ ఈవ్ రోజున మిడ్‌నైట్ చర్చ్ ప్రేయర్స్ అనేది 4వ శతాబ్దం నుండి మొదలైంది. 12వ శతాబ్దం నుండి క్రిస్మస్ ఈవ్ రోజున మిడ్‌నైట్ చర్చ్ ప్రేయర్స్ అనేది యూరోప్‌లోని అన్ని క్యాథలిక్ చర్చెస్‌లో జరుగుతూ ఉండేది. క్రిస్మస్ సీజన్‌లో షాపింగ్ మాల్స్‌లోను, ఇళ్లల్లోను, చర్చిల్లోను ఇలా చాలా చోట్ల కలర్‌ఫుల్‌గా కనిపించేది క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్‌లోకి క్రిస్మస్ ట్రీ ఎలా వచ్చిందనే దానికి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. 16వ శతాబ్దంలో క్రిస్మస్ ట్రీని మొదటిగా క్యాండిల్స్‌తో డెకరేట్ చేసి ఇంట్లో పెట్టడం స్టార్ట్ చేసింది మార్టిన్ లూథర్ గారు. ఆయన క్రిస్మస్‌కి ముందు రోజు ఫారెస్ట్ మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కొమ్మల మధ్య నుండి స్టార్స్‌ని చూశారు. అది ఆయనకి చాలా అందంగా కనిపించింది. లూథర్ ఇంటికి వెళ్ళాక ఆయన పిల్లలకు ఆ చెట్టు తన క్రీస్తుని గుర్తు చేసిందని, యేసుప్రభు కూడా పరలోకాన్ని వదిలి ఈ భూమి మీదకి వచ్చారని చెప్తాడు. దానికి గుర్తుగా ఆయన ఒక ట్రీని ఇంటికి తీసుకువచ్చి దాన్ని డెకరేట్ చేసి స్టార్స్‌కి బదులుగా క్యాండిల్స్‌ని ఆ ట్రీకి పెట్టారు. క్రిస్మస్ ట్రీ గురించి ఇంకో స్టోరీ ఏంటంటే, సెయింట్ బోనిఫాస్ అనే క్రైస్తవుడు 8వ శతాబ్దంలో జర్మనీలో ఉన్న పాగన్ ట్రైబ్స్‌కి సువార్త ప్రకటించడానికి ఇంగ్లాండ్ నుండి జర్మనీకి ప్రయాణమయ్యాడు. అక్కడ ఉన్న పాగన్స్ వాళ్ళ దేవుడు థోర్ గౌరవార్థం ఓక్ చెట్టుకి ఒక చిన్న పిల్లవాడిని బలి ఇవ్వడానికి అందరూ గ్యాదర్ అవుతారు. సెయింట్ బోనిఫాస్‌కి ఇదంతా చూసి చాలా కోపం వచ్చి ఆ బలిని ఆపి ఆ ఓక్ ట్రీని కట్ చేశాడు. ఆ ఓక్ ట్రీ రూట్స్ నుండి ఒక చిన్న పీరు చెట్టు రావడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు సెయింట్ బోనిఫాస్ దీన్ని క్రైస్తవ విశ్వాసానికి చిహ్నంగా చూశాడు. ఆయన ఫాలోవర్స్ ఆ పీరు చెట్టుని క్యాండిల్స్‌తో చక్కగా డెకరేట్ చేశారు. ఆ రోజు రాత్రి సెయింట్ బోనిఫాస్ ఆ పీరు చెట్టుని చూపిస్తూ అక్కడున్న వాళ్ళకి క్రీస్తు శిలువ మరణం, ట్రినిటీని ఎక్స్‌ప్లెయిన్ చేసి సువార్త ప్రకటించాడు. క్రిస్మస్ ట్రీ గురించి ఇంకో మంచి స్టోరీ కూడా ఉంది. ఒక క్రిస్మస్ ఈవ్ రోజున చలి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక ఫారెస్ట్ అధికారి తన ఫ్యామిలీతో తన చిన్న ఇంట్లో వేడి కోసం ఫైర్ క్యాంప్ పెడతాడు. సడన్‌గా తన ఇంటి డోర్ ఎవరో కొట్టడం చూసి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ తప్పిపోయిన ఒక చిన్న పిల్లవాడు ఒంటరిగా చలిలో వణుకుతూ కనిపిస్తాడు. ఆ ఫారెస్ట్ అధికారి ఆ పిల్లవాడిని ఇంట్లోకి తీసుకువెళ్ళి ఫుడ్ పెట్టి, బట్టలిచ్చి తన చిన్న కొడుకు ఉన్న బెడ్ మీద ఆ రాత్రి పడుకోమంటాడు. ఆ మరుసటి రోజు క్రిస్మస్. మార్నింగ్ ఆ ఫారెస్ట్ అధికారి ఫ్యామిలీ లేవగానే ఏంజెల్స్ పాటలు పాడడం, గత రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చిన చిన్న బాబు యేసుప్రభువుగా మారడం చూస్తారు. యేసుప్రభు వాళ్ళ ఇంటి ముందున్న గార్డెన్ నుండి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న పిరి చెట్టుని విరిచి ఆ ఫ్యామిలీకి గిఫ్ట్ కింద ఇచ్చి లాస్ట్ నైట్ తనను చేర్చుకున్నందుకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. సో అప్పటి నుండి అందరూ క్రిస్మస్ ట్రీని ఇంట్లో పెట్టుకోవడం అనేది ఒక ట్రెడిషన్ కింద మారిందని ఈ కథ చెప్తుంది. ఫస్ట్‌లో క్రిస్మస్ ట్రీని యూరోపియన్స్ యాపిల్స్‌తో డెకరేట్ చేసేవాళ్ళు. ఇది ఈడెన్ గార్డెన్‌లో ఉన్న ఆదాం అండ్ ఈవ్ స్టోరీలోని చెట్టుని రిప్రజెంట్ చేసేలా ఇలా చేసేవాళ్ళు. దీన్ని పారడైజ్ ట్రీ అని కూడా పిలిచేవాళ్ళు. ఆ తర్వాత క్రిస్మస్ ట్రీని రకరకాల ఆర్నమెంట్స్‌తో డెకరేట్ చేయడం మొదలైంది. క్రిస్మస్ ట్రీకి పెట్టే లైటింగ్ యేసుప్రభుని రిప్రజెంట్ చేస్తుంది. యేసుప్రభు ఈ ప్రపంచానికి వెలుగై ఉన్నారని లైటింగ్ పెడతారు. ఎలక్ట్రిక్ బల్బ్ కనుగొనక ముందు క్యాండిల్స్‌తో ట్రీని డెకరేట్ చేసేవాళ్ళు. 1882వ సంవత్సరంలో ఎడిసన్ ఎలక్ట్రిసిటీని డెవలప్ చేశాక తన పార్ట్నర్ ఎడ్వర్డ్ జాన్సన్ తన క్రిస్మస్ ట్రీని ఎలక్ట్రిక్ బల్బ్‌తో డెకరేట్ చేశాడు. ఇదే ఎలక్ట్రిక్ లైట్స్‌తో డెకరేట్ చేసిన మొదటి క్రిస్మస్ ట్రీ. 1920 ఆ టైంలో ఎలక్ట్రిక్ క్రిస్మస్ లైట్స్‌ని ఎక్కువ మంది డెకరేషన్స్‌లో భాగంగా వాడేవాళ్ళు. క్రిస్మస్‌లో ఇంకో ప్రత్యేకమైన వ్యక్తి, పిల్లలకు బాగా ఇష్టమైన వ్యక్తి క్రిస్మస్ తాత. క్రిస్మస్‌కి ముందు రోజు నైట్ నుండి క్రిస్మస్ మార్నింగ్ వరకు క్రిస్మస్ తాత ఆకాశం నుండి స్లెడ్జ్ మీద వచ్చి మంచిగా మాట వినే పిల్లలకు బొమ్మలు, గిఫ్ట్స్ లాంటివి ఇస్తారని పిల్లలు నమ్ముతారు. క్రిస్మస్ తాత పేరు శాంటా క్లాస్. ఆయన ఒరిజినల్ నేమ్ సెయింట్ నికోలస్. డచ్ వాళ్ళు సెయింట్ నికోలస్ స్టోరీస్‌ని యూరప్ నుండి అమెరికాకి తీసుకువెళ్లారు.
ఈ అమెరికన్ డచ్ సెటిలర్స్ సెయింట్ నికోలస్ని డచ్ భాషలో సింటర్క్లాజ్ అని పిలిచేవాళ్ళు. ఈ సింటర్క్లాజ్ క్రమంగా శాంటాక్లాజ్ అయిపోయింది. ప్రజెంట్ అందరికీ శాంటాక్లాజ్గానే ఎక్కువగా తెలుసు. సెయింట్ నికోలస్ 3వ-4వ శతాబ్దం చెందిన ఒక గ్రీక్ బిషప్. ఈయన రోమన్ సామ్రాజ్యంలో మైరా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. సెయింట్ నికోలస్ చాలా రిచ్ ఫ్యామిలీలో జన్మించిన వ్యక్తి. చిన్నప్పుడే తన పేరెంట్స్ చనిపోయారు. నికోలస్ చాలా దయగలవాడు. పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ, అవసరాల్లో ఉన్న వాళ్ళకు సీక్రెట్గా గిఫ్ట్స్ ఇస్తూ ఉండేవాడు. సెయింట్ నికోలస్ కోసం బాగా అందరికీ తెలిసిన ఒక స్టోరీ ఉంది. ఒక ఊర్లో ఒక పేదవాడు ఉండేవాడు. తనకి 3 కూతుళ్ళు. తన దగ్గర డబ్బులు లేనందువల్ల కూతుళ్ళకి పెళ్లి చేయలేక ఇబ్బంది పడేవాడు. ఒకరోజు నైట్ నికోలస్ సీక్రెట్గా గోల్డ్ బ్యాగ్ని ఆ ఇంటి చిమ్నీ నుండి వేశాడు. ఆ గోల్డ్ బ్యాగ్ ఆ ఇంట్లో ఆరబెట్టుకున్న సాక్స్లో పడింది. ఇలా నికోలస్ రెండోసారి కూడా చేశాడు. ఇలా ఎవరు తనకి హెల్ప్ చేస్తున్నారో తెలుసుకుందామని ఆ పేదవాడు ఈసారి దాక్కుని నికోలస్ వచ్చినప్పుడు తనని చూస్తాడు. నికోలస్ అతనితో ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అంటాడు. ఎందుకంటే నికోలస్కి పబ్లిసిటీ, అటెన్షన్ లాంటివి ఇష్టం ఉండవు. ఆ తర్వాత ఈ విషయం బయట అందరికీ తెలిసిపోయింది. ఎవరికైనా సీక్రెట్గా గిఫ్ట్స్ వస్తే అలా ఇచ్చింది నికోలస్ అని అనుకునేవాళ్ళు. సెయింట్ నికోలస్ కొన్ని శ్రమలు కూడా ఫేస్ చేశాడు. రోమన్ సామ్రాజ్యంలో చక్రవర్తి డియోక్లెటియన్ పరిపాలించే టైంలో క్రైస్తవులపై దాడులు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఈ శ్రమలలో సెయింట్ నికోలస్ని కూడా తన క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి జైల్లో పెట్టారు. ఆ తర్వాత కాన్స్టంటైన్ అనే క్రైస్తవ రోమన్ చక్రవర్తి వచ్చాక నికోలస్ జైలు నుండి విడుదలయ్యాడు. సెయింట్ నికోలస్ నైసియా మహాసభకు కూడా అటెండ్ అయ్యాడు. అక్కడ అటెండ్ అయిన 300 బిషప్స్లో నికోలస్ కూడా ఒకరు. ఈ నైసియా మహాసభలోనే క్రిస్టియానిటీ కోర్ బిలీఫ్ అయిన ట్రినిటీ అనే డాక్ట్రైన్ వచ్చింది. యూరోపియన్ కంట్రీస్లో డిసెంబర్ 6న సెయింట్ నికోలస్ డేగా జరుపుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న శాంటాక్లాజ్కి ఒక రూపాన్ని ఇచ్చింది క్లెమెంట్ క్లర్క్మోర్, థామస్ నాస్ట్, హడన్ సన్బ్లూమ్ అనే 3 వ్యక్తులు. క్లెమెంట్ తన కూతుళ్ళ కోసం 1821లో ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అనే పోయం రాశాడు. ఇందులో శాంటాక్లాజ్ లావుగా, సంతోషంగా, తెల్లని పెద్ద గడ్డంతో బొజ్జుతో ఉంటాడని, వెనుక ఒక సంచిలో బొమ్మలు లాంటి గిఫ్ట్స్తో వస్తాడని వర్ణించాడు. ఈ పోయం 1823 సంవత్సరంలో డిసెంబర్ 23వ తారీఖున పబ్లిష్ అయ్యింది. ఆ తర్వాత థామస్ నస్ట్ అనే కార్టూనిస్ట్ క్లెమెంట్ రాసిన పోయంని ఇన్స్పిరేషన్గా తీసుకుని క్రిస్మస్ తాత బొమ్మని గీశాడు. ఇలా శాంటాక్లాజ్ బొమ్మని చాలా రకాలుగా వేశాడు. అన్నిట్లో శాంటా చుబ్బీగా, జోలీగా ఉండేలాగా వేశాడు. ఈ ఇమేజ్ హార్పర్ అనే వీక్లీ మ్యాగజైన్లో 1862 సంవత్సరంలో పబ్లిష్ అయ్యింది. 1930 సంవత్సరంలో ఫ్రెడ్ మెజన్ అనే ఆర్టిస్ట్ మ్యాగజైన్లో కోకోకోలా క్రిస్మస్ అడ్వర్టైజ్మెంట్ కోసం శాంటా ఒక డిపార్ట్మెంట్ స్టోర్ దగ్గర కోకోకోలా డ్రింక్ తాగి ఒక పెయింట్ని వేశాడు. 1931 నుండి 1964 సంవత్సరాల మధ్యలో హడన్ సన్బ్లూమ్ అనే ఇంకో అమెరికన్ ఆర్టిస్ట్ కోకోకోలా క్రిస్మస్ అడ్వర్టైజ్మెంట్ కోసమే శాంటాక్లాజ్ ఇమేజ్ని ఇంకా చాలా బాగా డెవలప్ చేశాడు. ప్రజెంట్ మనం చూస్తున్న శాంటాక్లాజ్కి వీళ్ళే మంచి షేప్ ఇచ్చారు. 1890లలో సాల్వేషన్ ఆర్మీ అనే ఒక క్రైస్తవ సంస్థ క్రిస్మస్ సీజన్లో చారిటీ పర్పస్ కోసమని ఒక అన్ఎంప్లాయిడ్ వ్యక్తికి శాంటాక్లాజ్ సూట్ వేయించి న్యూయార్క్ వీధుల్లో డొనేషన్స్ కోసం పంపించింది. ఈ శాంటాక్లాజ్ క్రిస్మస్ బెల్స్ ఊపుతూ స్ట్రీట్స్ అన్నీ తిరిగేవాడు. ఇది ఇప్పటికి కూడా చాలా చోట్ల ఫాలో అవుతారు. క్రిస్మస్ సీజన్లో ఇళ్ళ దగ్గర, చర్చెస్ దగ్గర స్టార్స్ వెలుగుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇలా స్టార్స్ పెట్టడానికి కారణం ఏంటంటే యేసుప్రభు జన్మించినప్పుడు 3 జ్ఞానులకు ఆకాశంలో ఒక స్టార్ యేసుప్రభు ఉన్న ప్లేస్ దగ్గరికి దారి చూపించింది. క్రిస్మస్ స్టార్ అనేది ఒక హోప్కి, గైడెన్స్కి, యేసుప్రభు వెలుగై ఉన్నారు అనే దానికి సింబల్గా ఈ స్టార్స్ని క్రిస్మస్ టైంలో పెడతారు. ఆ జ్ఞానులు బంగారం, బోళం, సాంబ్రాణిని గిఫ్ట్గా యేసుప్రభుకి ఇచ్చారు. దీని నుండే క్రిస్మస్కి గిఫ్ట్స్ ఇచ్చుకునే ట్రెడిషన్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.